హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదైతే సండే ఎపిసోడ్లోని నాగార్జున గారు, ఎందుకంటే సండే అంటే మనకు ఫండే, నిజంగానే ప్రతిదీ కూడా ఈ ఏదైతే ఈ సండే ఎపిసోడ్లోని ప్రతిదీ సేమ్గా తీసుకెళ్లారు. అండ్ వచ్చి సేవింగ్ కూడా ఎలాగైతే మనకి ఆ ప్రీవియస్ వీక్లో జరిగింది, ఏదైతే గేమ్స్ ఉంటాయో ఆ టాస్క్ల ప్రకారం ఆ అగ్గి వస్తే అగ్గితో రెడ్ వస్తే అలాగే ఆ విధంగా తీసుకెళ్లారు. బట్ నాకైతే అక్కడ వచ్చి ఏదైతే గేమ్ యాక్చువల్గా అక్కడ గెలాల్సింది ఎవరు, మన సుమన్ గారు సారీ మన బర్నీ గారి టీమును సంజనా గారి టీంలో సంజనా గారి టీం గెలాలి. బట్ సంజనా గారి వాళ్ళ టీంలో ఏదైతే అది వస్తుందో అక్కడ వాళ్ళు పెట్టడం మైనస్ అయిపోయింది. అండ్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం నాగార్జున గారు ఏదైతే సుమన్ గారికి అన్నారో మాత్రం నాకు అది కరెక్ట్ అనిపించింది. సుమన్ గారు మాత్రం ఇక ఆట మార్చుకోవాలండి. ఎందుకంటే దివ్య మాత్రం వెళ్ళిపోయింది నన్ను ఎపిసోడ్లో. నాకైతే దివ్య వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే దివ్య ఓట్ బ్యాంకింగ్ తక్కువనే కానీ తను పెట్టే పాయింట్స్ కానీ తను ఆడే ఆట కానీ నిజంగా చెప్పాలంటే బర్నీ గారు తను నేను ఆడినప్పుడు నేను ఆ గేమ్ గురించి నేను స్టార్టింగ్లోనే మాట్లాడాను. ఏంటి రీతు డెమోను అండ్ కళ్యాణ్ తనూజ వీళ్ళెవరున్నా కూడా అసలు యాక్చువల్గా బర్నీ గారును దివ్య ఎలాంటి లీడర్ బోర్డులో టాప్ 1లో ఉన్నారంటే వాళ్ళకి దగ్గర దగ్గర 100-150 పాయింట్స్ తేడాలో వాళ్ళు టాప్లో వచ్చి సేవ్ అయ్యారు. సేవ్ అయ్యి ఆ వీక్ సేవింగ్ కంటెస్టెంట్స్లో డేంజర్ నుంచి సేఫ్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఫైర్ స్టామ్స్ వచ్చాము. బట్ నాకు దివ్య వెళ్ళిపోవడం మాత్రం నేనైతే చిన్న అప్సెట్ అనిపించింది. బట్ తన గేమ్ అయితే మాత్రం ఇంకా కానీ ఒకటైతే మెచ్చుకోవాలి, కామనర్ అమ్మాయిగా వచ్చి థర్డ్ వీక్లో ఎంటర్ అయ్యి ఎవరైతే నలుగురు వీళ్ళకి హౌస్ మేట్స్ లో ఓట్ బ్యాంకింగ్ పెట్టి తనకి తక్కువ ఓట్స్ పడినా బిగ్ బాస్ లోపల పంపించిన దాన్ని తను అచీవ్ చేసింది. తన మదర్ని ఇంట్లోకి తీసుకొచ్చి తన మదర్ని ఏదైతే 2 రాష్ట్రాలకి యాక్చువల్గా ఇప్పుడు మనం అనుకుంటున్నాం బిగ్ బాస్ వచ్చి 2 రాష్ట్రాలు, కానీ బిగ్ బాస్ లో ప్రతి ఒక్క స్టేట్ ప్రతి కంట్రీ అంటే అమెరికా నుంచి కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే తను అచీవ్ చేసింది తన పరంగా. సుమన్ గారు మాత్రం ఇప్పుడు వచ్చి ఏదైతే సుమన్ గారు నేను లాస్ట్ వీక్ లో నామినేషన్స్ లో ఉన్నా కానీ ఆయనకి ఏదో విధంగా సేవ్ అవుతున్నారంటే మాత్రం ఆయనకు ఒక ఉన్న పాజిటివిటీ ఏదైతే కామెడీ ఏదైతే ఆయన చేస్తున్నారో కొన్ని విషయాల్లో. బట్ నేనైతే ఏదైతే డార్లింగ్ అనమాట సంజనా గారు అన్నారో నచ్చలేదని చెప్తున్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కమెడియన్ అన్నప్పుడు ప్రతిదీ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఒక ట్రాక్ రన్ చేయాలన్నా ఏదైతే కన్వర్జేషన్ రన్ అవ్వాలన్నా ఒక ఇద్దరు పర్సన్ మధ్య ఎందుకంటే తను ఒక యాక్ట్రెస్, ఒక హీరోయిన్ చేసింది. అలాంటిది తను వచ్చి నీతో డార్లింగ్ అంటే తను ఏదైతే ఒక ఎఫర్ట్ పెడుతున్నారు సంజన గారు. అక్కడ మీరు కూడా పెట్టుంటే జనాలు, ఎందుకంటే మీరు తను కలిపి డ్యాన్స్ వేసిన గేమ్ ఏదైతే మ్యూజిక్ గేమ్ ఒకటి అయిందో ఒక సర్కిల్లో దూరాల్సిన గేమ్లో, ఆ గేమ్లో మాత్రం మీ ఇద్దరు ఎంత బాగా డ్యాన్స్ చాలా బాగా వేశారు. అలాంటి మీరు ఆవిడతో మిస్ అయిపోయి నాగార్జున గారు అదేదైతే చెట్లు పెట్టే గేమ్లో వచ్చి ఇంకా మార్చు నామినేషన్లోనే అదే, కెప్టెన్సీ కంటెండర్లోనే అదే, ఇక్కడ కూడా అదే. ఏదైనా కొత్త మాట ఎత్తుక్కోరా నాన్న అని నాగార్జున గారు అన్నారంటే మీరు మాకే కాదు అక్కడ ఆయన కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనిపించి ఏదైతే చెప్పాలో సుమన్ గారే చెప్పారు. నిన్నైతే గేమ్స్ లోనే వచ్చి బర్నీ గారు ఒక గేమ్ గెలిచారు, వీళ్ళు ఒక గేమ్ గెలిచారు సన్నా గారి టీం. బట్ నిన్నైతే ఏదైతే మళ్ళీ నాకు అర్థం కాదు, ప్రీవియస్ సాటర్డే ఎపిసోడ్ లోను కూడా ఆల్రెడీ సంజనా గారి మీద వీళ్ళకి పడట్లేదు. ఏదైతే ప్రీవియస్ వీక్ లో ఏదైతే రీతు గారి మీద ప్రతిదీ కూడా మాట్లాడారో ఆ ఇంట్లో ఒకటైతే మెచ్చుకోవాలి. సాటర్డే నాకు కొంచెం బిజీ ఉండి నేను చెప్పలేదు, కానీ నాగార్జున గారు సారీ చెప్తే వెళ్ళిపోతామంటే భయపడకుండా సంజనా గారు వెళ్ళిపోతానని చెప్పడం మాత్రం నిజంగా చాలా గట్స్ గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి అదే టాపిక్ తెస్తారు, ఏదన్నా కూడా అలానేస్తున్నారు. తన ఉద్దేశం పరంగా తను చెప్పకూడదు. నేను ఒకటే చెప్తానండి, నువ్వు నా గేమ్ కంటున్నావు కదా, 11వ వారం వరకు నేను పడుకొని వచ్చాను. నీ గేమ్ ఏంటుంది, ఒక పర్సన్ పట్టుకొని ట్రాక్ రన్ చేస్తూ కూర్చొని అక్కడ ఒక గొడవలు పెట్టుకొని వెళ్తున్నామని ఒక విషయంలో ఆవిడ చెప్పాలి. బట్ ఆవిడ వచ్చి నైట్ అయితే చేయి పట్టుకొని కూర్చుంటాం అనేది ఆవిడ ఒక మాట ఫ్లిప్ అయిపోయి ఒక మాట అనేసింది. తనకి ఏది మాట్లాడాలో తెలియక తనూజ గారు ఆ విషయం మాత్రం కరెక్టే. సంజనా గారికి ఎవరైనా ఇబ్బంది పెట్టినా హర్ట్ చేసినా సంజనా గారు యాక్చువల్గా ముందు రోజు కూడా ఆవిడ ఏదైతే ప్రీవియస్ వీక్ మాట్లాడిందో దానికోసం ప్రతి ఒక్కరు కూడా ఆవిడ గురించి నాగార్జున గారికి ఆల్రెడీ కోటింగ్ అవ్వడం జరిగింది.
బట్ ఎక్కడైతే మళ్ళీ అదే ట్రీ పెట్టారు, ఎవరైతే ఫ్యామిలీ ట్రీలో ఉండకూడదు అని చెప్తే ప్రతి ఒక్కరు ఇంకా యాస్టీజ్గా తెలిసిందే కదా, ప్రతి ఒక్కరు ఇంకా ఆవిడ గురించి మాక్సిమం 6 వచ్చింది, 6 ఓట్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి దివ్యాని వచ్చి రీతుని తీయడం, అండ్ వచ్చి తనూజ కూడా యాక్చువల్గా నేను అసలు దివ్యాని వేస్తుంది అనుకున్నాను. తెలివితేటలుగా తనూజ ఒక విషయం చెప్తాను, తనూజ ఏదైతే ప్రతి ఒక్కరికి, తనూజకి అసలు సంజనా గారికి సంబంధం లేదు. తనూజ ఏదైతే సంజనా గారి గురించి చెప్పింది ఒక మాట, ఏదైతే ఒకరు చెప్పారంటే ఇంక అదే పట్టుకొని చెప్తారని చెప్పి తనూజ అంటుంది కదా ప్రతి వీక్. మరి ఇదేంటి అంటారు నాకు అర్థం కాదు. తనూజ విషయంలో తనూజ కూడా అదే ఫాలో అవుతుంది కదా. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఏ సీజన్ అయినా కూడా ఒకరికి ఒక పాయింట్ లో దొరికి వేసారు అనుకోండి నామినేషన్, ఇంకా అదే ఆ ఫ్లూక్ లో కొట్టేస్తారు, అది కామన్ గా జరుగుతుంది. బట్ నాకేం పెద్దాం నాకు అర్థం కాలేదు. నేనైతే అనుకుంటున్నానంటే దివ్య నామినేషన్ అయిపోతుంది, దివ్య ఎలిమినేట్ అయిపోయింది కదా స్టేజ్ మీద, 6 ఓట్లు వచ్చిన దానికి ఈ 2, 3 బిగ్ బాంబో ఏది వేస్తారు కదా, ప్రతిసారి అది వేస్తారు అనుకున్నాను. బట్ అది వేయలేదు, ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ ఏదైతే ఇంకా టికెట్ ఫైనలిస్ట్ ఇది వచ్చింది కాబట్టి వీక్, ఆ విధంగా అయినప్పుడు ఆ గేమ్ పెట్టకుండా ఇంకేదైనా పెడితే బాగుండి అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షార్ట్ ఏదైతే నామినేషన్స్ చాలా ఇదిగా అవుతుంది, అది మాత్రం నేను మంచి షార్ట్స్ చేస్తాను, ప్రతి ఒక్కరు నా షార్ట్ని చూడండి. థ్యాంక్ యూ.